హాయ్, నేను డాక్టర్ రాగిణి జాతపతి నుంచి మాట్లాడుతున్నాను. ఒక కేస్ గురించి మాట్లాడదాం ఈరోజు. తిన్న వచ్చేసి యంగ్ కపుల్ మాత్రమే. దెన్ వాళ్ళకి మెయిల్ ఇష్యూస్ అంటే స్పర్మ్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఐవీఎఫ్కి వెళ్ళారనమాట. బయట ఒక సైకిల్ ఐవీఎఫ్ అయ్యింది. అప్పుడు వాళ్ళకి ఎంబ్రియోస్ మంచిగా వచ్చాయి, ట్రాన్స్ఫర్ కూడా అయింది, కానీ సక్సెస్ అవ్వలేదు. తనకి ఒక ప్రాబ్లం ఉండింది, అది రిలీవ్ చేయలేదు అప్పుడు కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ సెకండ్ సైకిల్ ఐవీఎఫ్ వెళ్ళాము. ఫస్ట్ టైం ఇక్కడ మన దగ్గర ఐవీఎఫ్ చేసాం. తనకి ఎంబ్రియోస్ మంచిగా వచ్చాయి, ట్రాన్స్ఫర్ వెళ్ళే ముందు దెన్ షీ కంప్లైంట్ ఆఫ్ మేడం మాకు బ్రెస్ట్ మిల్క్ సెక్రిషన్స్ వస్తున్నాయి. దెన్ ఎంబటే మనము ఈటీ క్యాన్సిల్ చేసాం అనమాట, ట్రాన్స్ఫర్ చేయలేదు. సో దీంట్లో తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ కాకుండాప్పుడు బ్రెస్ట్ మిల్క్ అనేది రాకూడదు. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అ ఇండికేటర్, అదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక ఇండికేషన్. దీంట్లో చాలా వరకు ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే, ఏదైనా అబ్నార్మల్ సెక్రీషన్స్ ఏదో రిలీజ్ అయినా కూడా నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వెళ్ళదు, నార్మల్ ఫర్టిలిటీ అనేది అవ్వదు అనమాట. ఎందువల్ల అంటే ఈ హార్మోన్ కొంచెం రిజెక్షన్ చేస్తుంది. ఎంబ్రియో పెట్టినా కూడా ఇంప్లాంటేషన్ దగ్గర అది రెసిస్టెన్స్ చూపిస్తుంది అనమాట, ప్రెగ్నెన్సీ అతుక్కోకపోవచ్చు. సో ఫస్ట్ తనకి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత హార్మోన్ వాల్యూ చాలా హై వచ్చింది అనమాట, ఆల్మోస్ట్ అబౌవ్ 100 వచ్చింది. దెన్ ఎవరికి ఎంబటే ఎంఆర్ఐ బ్రెయిన్ తీసుకొని మెడికల్ మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత హార్మోన్ నార్మల్కి వచ్చేసింది, ఎంఆర్ఐ నార్మల్ వచ్చేసింది. నౌ షీఈస్ డ్యూ ఫర్ ట్రాన్స్ఫర్. సో ఏ చిన్న ప్రాబ్లం కూడా మేడం ఇది మాకు ప్రాబ్లం కాదు అనుకున్నాము అనకుండా, అన్నీ కూడా మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏదైతే కన్సల్టెంట్కి చెప్పినట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.